హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున మన హర్రర్ జర్నీకి స్వాగతం అండి. ఇందులో కల్పిత కథలు చాలా తక్కువ, రియల్ స్టోరీస్ చాలా ప్రమాదకరమైన స్థలాల్లో జరిగినటువంటి యథార్థ సంఘటనలతో కూడిన కథలే ఎక్కువ. కనుక ఈ స్టోరీస్ని కూడా, ఈ వింగ్ని కూడా మీరు చాలా ఆదరిస్తారని, నచ్చుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయవలసిందిగాను, అట్లాగే మన ఛానల్ని, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఒక భయానక సంఘటనని ఇప్పుడు మీ ముందు కథగా చెప్పబోతున్నాను. ఇది దాదాపుగా 2003వ సంవత్సరంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఈ యథార్థ సంఘటన జరిగిన తర్వాత, అది ఫేస్ చేసిన తర్వాత అందులో ఉన్న ఎవ్వరమో కూడా సుమారుగా 4 రోజుల దాకా మామూలు మనుషులం కాలేకపోయాం. అంత ప్రమాదకరమైన స్పైన్ చిల్లింగ్, అంటే వెన్నులో వణుకు పుట్టించేటటువంటి ఈ సంఘటనని, ఈ కథని మీరు కూడా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని, ఈ కొత్త ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి అయితే వెళ్ళిపోదామండి. అది మండు వేసవి కాలం. ఎక్కడ ఒక్క పక్షి కూడా కనిపించటం లేదు. ఉండుండి వీస్తున్న వడగాలిని లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోతోంది ఒక జీప్. ఆంధ్ర ఒరిస్సా బార్డర్స్ని అప్పుడే దాటిందా జీప్. ఆ జీప్లో నాతో పాటు నా 3 కొలీగ్స్ ఉన్నారు. ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధమైన అమ్మవారి దేవాలయానికి అందరం వెళ్తున్నాం. ఎవ్వరికీ ఆ గుడికి రూట్ తెలియదు. అక్కడక్కడ అడుగుతూ ఇక ముందు గుడికి చేరుకోవలసిందే. మీకు చెప్పనే లేదు కదూ, నా పేరు సూర్య. నేను ఓ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. శని ఆదివారాలు సెలవు కావడంతో కొత్తగా ఏదైనా ఊరికి వెళదామని, బ్రేక్ తీసుకుందామని ఒరిస్సా స్టార్ట్ అయ్యాం. అసలు ఆ గుడి గురించి, ఆ ఏరియా గురించి మాకు ఏమీ తెలియదు. మేము రావడానికి అసలు కారణం కూడా మా ఆఫీస్ వాచ్మెన్, అతనిది కూడా ఆ ఊరే. మా ప్లాన్ విని, అయితే మా ఊరు వెళ్ళి రండి, మీకు చాలా థ్రిల్గా ఉంటుంది అని వివరాలు చెప్పి పంపించాడు అతను. అతడు చెప్పిన జంక్షన్ రానే వచ్చింది. గంజాం జిల్లాలో ప్రవేశించింది జీప్. ఇక తప్పదు, ఎవరినైనా అడగాల్సిందే. హైవే వెంబడి 20 నిమిషాల జర్నీ తర్వాత అక్కడ మా వాచ్మెన్ చెప్పిన దారి కనిపించింది. మా కొలీగ్స్ రవి, తేజ, లావణ్య సహా అందరం రిలీఫ్ ఫీల్ అయ్యాం. అమ్మయ్య, ఏదో ఒక దారి అంటూ కనిపించింది. దాహంగా ఉంది సూర్య, ఏదైనా తాగుదామా? లావణ్య మాటలకు దూరంగా కనిపిస్తున్న ఒక చిన్న పాన్ షాప్ దగ్గర ఆగాము. ఈ షాపు వాళ్ళని రూట్ కూడా అడిగేద్దాం సూర్య అన్నాడు తేజ. జీపు ఆగగానే షాప్లో అతను ఏం కావాలన్నట్టుగా మా కేసు చూశాడు. అక్కడ దొరికిన బిస్కెట్లు తిని కూల్ డ్రింక్స్ తాగాము అందరం. ఎండ దారుణంగా ఉండడంతో మా దగ్గర నీళ్లు కూడా అయిపోయాయి. ఓ 4 వాటర్ బాటిల్స్ అక్కడ దొరికినవి కొనుక్కొని మేము వెళ్ళాలనుకున్న గుడికి దారి అడిగాను నేను. అతను వింతగా చూసి ఒరియాలో ఏదో చెప్పాడు. మాకెవ్వరికీ ఒరియా రాదు. ఆ అమ్మవారి గుడి పేరు చెప్పి మళ్ళీ సైగలు చేస్తూ అడిగాం. అప్పుడు అతనికి అర్థమైనట్టుగా చేత్తో ఓ దారిని చూపిస్తూ ఏదో చెప్పాడు. వివరాలైతే మాకు అసలు ఏం అర్థం కాలేదు, కానీ దారి అయితే చూపించాడు. దారి కనిపించింది కదా, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాం. ఎండకేసి చూస్తుంటే కళ్ళు మండుతున్నాయి. పొద్దున్న ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఎవరిలోనూ లేదు. ఎలాగో గుడికి చేరితే చాలరా బాబు అన్నట్టు ఉన్నాం. జీప్ రివర్స్ చేసి షాప్ అతను చెప్పిన దిశగా మళ్ళించాను. మెయిన్ రోడ్ నుంచి ఎడం చేతి వైపుగా లారీ పట్టేంతగా ఓ దారి మట్టి రోడ్డులో కనిపించింది. మధ్యలో అమ్మవారి బొమ్మతో గుడి పేరు రాసున్న ఆర్చి ఒకటి కనిపించింది. దారికి 2 వైపులా 2 పొడవైన తాటి స్తంభాలు, ఎర్రటి బట్టలు చుట్టి ఉన్నాయి. వెల్కమ్ బోర్డు అనుకుంటా, ఒరియాలో ఉంది. మాకు నిస్సత్తువగా ఉంది. హుషారంతా పోయింది. ఇదేంటి సూర్య, ఇప్పుడే ఇలా ఉంది? విసుగు ధ్వనించింది లావణ్య గొంతులో. ఈ ఏరియా చాలా వింతగా ఉంది కదూ అన్నాడు తేజ. నాకు మాత్రం ఏం తెలుసురా, వాచ్మెన్ చెప్పిందే కదా. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. వెయిట్ అండ్ సీ, ఇంకేం చేస్తాం? విసుగు దాచుకుంటా అన్నాను నేను. ఎర్రమట్టి దుమ్ము రేపుకుంటూ జీప్ వెళ్తోంది. దారిలో కూడా మనుషులు కనబడడం లేదు. అటు ఇటు నిటారుగా తాటి చెట్లు, ముళ్ళ పొదలు, కనుచూపు మేర నాగజముడు, బ్రహ్మజముడు చెట్లతో నిండి ఉన్న పొలాలు. పంటలు కానీ, ఫలవృక్షాలు కానీ, తోటలు కానీ లేకుండా ఆ ఏరియా అంతా కనుచూపు మేర ముళ్ళ చెట్లతో నిండి ఉండటం మాలో భయాన్ని రేపుతోంది. అలా ఎక్కడా మేము చూడలేదు కూడా. ఆ వింత నిశ్శబ్దంలో ఎవ్వరం మాట్లాడుకోవడం లేదు. ఊరు వదిలి మనుషులందరూ ఎటుపోయారా అన్నాడు సూర్య.
సూర్యతో. నిజమే, ఒక్కరు కూడా కనిపించకపోవడం వింతే. ఎంత పల్లెటూరైనా ఎవరో ఒకరు కనిపిస్తారు కదా అంది లావణ్య. ఎండ, వేడిగాలి, ఒంటరితనం, మాతో ఇంకెవరూ లేరు. అవి తప్ప డ్రైవ్ చేస్తున్న నాకు కనుచూపు మేర ఖాళీ రోడ్డు తప్ప ఇంకేం కనిపించడం లేదు. 10 నిమిషాల జర్నీ తర్వాత దూరంగా ఒక వ్యక్తి నిల్చుని ఉన్నట్లుగా కనిపించింది. అదిగో మనిషి. మనిషిని అదే మొదటిసారి చూస్తున్నట్టు అరిచేశారు ముగ్గురు. సడన్గా ఆ మనిషి ఎంట్రీ హ్యాపీగా అనిపించింది. అదే సమయంలో వింతగా కూడా అనిపించింది. తల మీద తాటాకు గొడుగు, వీపుకు కట్టుకున్న తాటాకు కొమ్మ, ఎర్రమట్టి అంటిన దుస్తులతో ఒక ముసలి వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. చూపులకు వింతగా కూడా అనిపించింది. అతన్ని కూడా ఎక్కించుకుందామా? హుషారుగా అంది లావణ్య. కరెక్ట్, గుడికి దారి చూపిస్తాడు, సపోర్ట్ చేశాడు తేజ. జీపు శబ్దానికి కూడా అతను మా వైపు చూడటం లేదు. ఈలోగా చెమటలు పట్టేశాయి నాకు. సైడ్ మిర్రర్ని చూస్తున్నాను నేను. జీప్ వెనకాల ఓ 20 అడుగుల దూరంలో కనిపించింది ఒక దృశ్యం. ఆ దృశ్యం చూసిన తర్వాత నాకు భయంతో పాటు ఏమిటో అర్థం కాని ఫీలింగ్ వెన్నులోంచి జర పాకడం మొదలైంది. దానికి కారణం ఆ మిర్రర్లో నాకు కనిపిస్తున్న అంశం. అదేంటంటే, మెల్లగా నడుచుకుంటూ జీప్ కేసి ఓ 20 అడుగుల దూరంలో నడుస్తూ వస్తున్నాడు ఒక ముసలి వ్యక్తి. తల మీద తాటాకు గొడుగుతో అచ్చంగా మా ముందు నిలబడ్డ వ్యక్తికి కార్బన్ కాపీలాగా ఉన్నాడు. చాలాసేపటి నుంచి వెనక రోడ్డు ఖాళీగానే ఉందే, మరి చూస్తూనే కదా డ్రైవ్ చేస్తాం. మరో దారే లేని రోడ్లో ఎలా వచ్చాడు అతను అంత సడన్గా? ఆటోమేటిక్గా జీప్ స్పీడ్ తగ్గింది. వెనకనున్న వ్యక్తి జీపును సమీపించేస్తున్నాడు. ఎదురుగా ఉన్న ముసలి వ్యక్తి మాకేసి సడన్గా తల తిప్పి చూశాడు. ఇంచుమించు నా జీపు ఆ వ్యక్తికి ఓ 5 అడుగుల దూరంలో క్రీచ్మంటూ సడన్ బ్రేక్తో ఆగింది. ఎప్పుడు నా కాలు బ్రేకును తొక్కేసిందో నాకే తెలీదు. విషయం అర్థం చేసుకున్న నా స్నేహితులు బిక్కచచ్చిపోయారు. ఒకే వ్యక్తి ఒకే టైంలో 2 చోట్ల కనిపించడం ఎలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? గొంతు పొడారిపోతోంది. గుడి ఇంకా ఎంత దూరం? గొంతు పెగుల్చుకుని అడిగాను. నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. ముందుకి బండి వెళ్ళదు అంటూ ఏదో ఒరియాలో చెప్పాడు అతను. బండి ఆపి నడిచి వెళ్ళాలి అన్నట్టుగా మాకు అర్థమైంది ఆ మాటలు. వాచ్మ్యాన్కి మాతో తెచ్చుకోనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. చూడకూడదు అనుకుంటూనే మిర్రర్లో చూశాను. అక్కడెవ్వరూ లేరు. థ్యాంక్ యూ తాత. మీ పేరేంటి? అడుగుతోంది లావణ్య. గారపట్టిన పళ్ళు కనపడేలా అసహ్యంగా నవ్వుతూ గోరింధే అన్నాడు అతను. ఆ పేరు వినగానే వింటున్న నాకు రోమాలు నిక్కబుడుచుకున్నాయి. ఎందుకో తెలీదు. అతడి ముఖం మా వైపున్న ఆ చూపు మాత్రం ఎటో ఉంది. అలా ఎలా మాట్లాడడం సాధ్యం? ఇక తప్పదని బండికి లాక్ చేసి కిందకు దిగాం. మండిపోతున్న వేడి గాలి మా చుట్టుముట్టింది. నాలో ఏదో భయం, అయినా బయటపడలేదు. అంత ఎండలో గుడి వరకు నడవాలంటేనే భయంగా ఉంది. దారి ఇరుకుగా రాళ్లు తేలి ఉంది, ఎత్తుపల్లాలు కూడా. సూర్య, నాకు చిన్న అవసరం ఉంది, 5 మినిట్స్ చెప్పింది లావణ్య. ఎటు వెళ్తావు? అడిగాడు తేజ. ఇదిగో లెఫ్ట్ సైడ్. ఆమె చూపిన వైపుకు చూసాం. ఓ 3 తాటి చెట్లను కలిపి కట్టినట్టుగా అల్లుకున్న గుబురు పొద. మాకు అర్థమైంది. మేము ఇక్కడే ఉంటాం, టేక్ కేర్ హెచ్చరికగా చెప్పాం. వేడిగాలి వీస్తూనే ఉంది. 5 మినిట్స్లో తిరిగి నడక స్టార్ట్ చేశాం. అటు చూడండి అన్నాడు తేజ. రోడ్డు 3 అడుగుల మేర అడ్డంగా తవ్వి ఉంది. చాలా లోతైన గొయ్యి. బహుశా ఏవో పైప్ లైన్లకు తవ్వి ఉంటారు. మనుషుల రాకపోకలకు వీలుగా కర్రపరంజా వేసి ఉంచారు. బహుశా అందుకే బండి వెళ్ళదన్నారేమో ఆ ముసలాయన. మాలో మేమే మాట్లాడుకున్నాం. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని జాగ్రత్తగా దాటసాగాం. మా ఫ్రెండ్స్ 3 దాటేశారు. ఇక నేను మిగిలాను. వరంజా మీద అడుగు పెట్టబోతూ గోతిలోకి వంగి చూశాను. అంతే, గుండె బేజారైపోయింది. అసలు ఆగిపోయిందేమో అన్నంత భయం వేసింది. నా జీవితంలో ఎప్పుడూ నేనంత భయపడలేదు. అసలు ఎంత భయమో అంటే, భయం అంటే ఏమిటో జీవితంలో తొలిసారిగా పరిచయం అయినట్టుగా అనిపించింది. అంత వేడిలో కూడా నా వెన్నులో జరజర ఏదో పాకుతున్నట్టుగా అనిపించింది. అక్కడ నన్నంత భయానికి గురి చేసిన దృశ్యం ఏంటంటే, దాదాపు 10 అడుగుల పైనే లోతున్న గోతిలో నిలబడి తల పైకెత్తి గాజు కళ్ళతో నన్నే తీక్షణంగా చూస్తున్నాడు ఇందాక దారిలో ఎదురైన గోరీనికి. అదే వ్యక్తి. నా కాళ్ళు నేలలోకి సడన్గా పాతుకుపోయినట్లుగా నిలబడ్డాను. కదలలేకపోతున్నాను. మా వాళ్ళంతా పిలుస్తున్నారు, అయినా కదలలేకపోతున్నాను. కాళ్ళు చేతులు కదిలించి నడవాలని, అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవాలని మనసులో చాలా బలంగా ఉంది. అయినా ఇంచు కూడా కదలలేకపోతున్నాను. రా సూర్య, ఏం చేస్తున్నావు? అటునుంచి ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. వాట్ హ్యాపెండ్ సూర్య అంతా అడుగుతున్నారు. అది నాకు నోరు పెగలటం లేదు.
ఏదో మాట్లాడాలని ఉంది, కానీ గొంతులో నరాలు సహకరించడం లేదు. ఒక్క క్షణం అయోమయం. వద్దనుకుంటూనే తిరిగి గోతిలోకి నా కళ్ళు చూశాయి. ఈసారి అక్కడ ఎవ్వరూ లేరు. నా తల మీద పిడుగు పడ్డట్లయింది. అంతలోనే ఎటుపోయాడు? అసలు అదెలా సాధ్యం? నా ప్రశ్నలకు జవాబులు లేవు. చెప్తే అందరూ భయపడతారని కాళ్లల్లోకి బలం తెచ్చుకుని అవతలకు దాటేశాను. నిజంగా మనం భరించలేని దృశ్యం ఏదైనా చూసినప్పుడు సినిమాల్లో చూపించినట్టుగా పరిగెత్తడం ఎవరికీ కుదరదు. కాళ్ళు నేలలో పాతుకుపోయినట్టుగా స్తంభించిపోతాం ఆ భయం తాలూకా తీవ్రతను బట్టి. ఏమైంది సూర్య, అలా ఉన్నావేంటి? వాట్ హ్యాపెండ్? అడిగింది లావణ్య. నథింగ్, కళ్ళు తిరుగుతుంటాను అన్నాను. అవును బ్రో, ఎండ దారుణంగా ఉంది, జాగ్రత్తగా రా అన్నారు. మా అందరిలో ఓపిక ఎప్పుడో చచ్చిపోయింది. భయం పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎంతసేపు నడవాలో? 10 నిమిషాలు నడిచాక లైట్గా చిన్న షాపులు, కొద్దిగా జనాలు కనబడ్డారు. మనుషుల్ని చూడగానే ఏంటో పిచ్చి ఆనందం వేసింది. హుషారు తెచ్చుకొని గుడికేసి వడివడిగా కదిలాం. ఫోటోలు తీసుకోవాలన్న మా కోరిక ఫోటో సెషన్స్ గుర్తే లేదు. టైము మిట్ట మధ్యాహ్నం 1 గంట అయింది. నెమ్మదిగా చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళాం. దర్శనం పూర్తయింది. విచిత్రమైన పద్ధతిలో పూజ చేసి దేవికి హారతిచ్చారు పూజారి గారు. మమ్మల్ని చూసి వచ్చిరాని తెలుగులో మా పేర్లు, ఊరు అడిగారు. మాలో తేజ ఎవరితోనైనా కలిసిపోగలడు. మా మిగతా ముగ్గురికి ఆ విద్య రాదు. వస్తున్నప్పుడు జర్నీలో మా అనుభవాలు, ముళ్ళ చెట్లు, కనిపించిన ఆ ముసలి వ్యక్తి అన్నింటి గురించి అన్నీ చెప్పేశాడు. వింటున్న పూజారి గారి ముఖం భయంతో నిండిపోయింది. ఎవరు కనిపించారు? వచ్చిరాని తెలుగులో అడిగాడు అతను. ఎవరో పెద్దాయన, పేరు కొరింది అట అంది లావణ్య. అతన్ని చూస్తూనే ఏదో వియర్డ్ ఫీలింగ్ తెలుసా అండి అంది గుర్తు చేసుకుంటూ. అంతే, పూజారి చేతిలో దేవుడి పెళ్ళం కింద పడింది. మీరు వెంటనే వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి వణికిపోతూ అన్నాడు అతను. అయోమయంగా మొహాలు చూసుకున్నాం. అక్కడ తెలుగు కొద్దిగా వచ్చిన ఒక అతను, మీలో ఎవరినైనా కళ్ళతో చూశాడా అని పదే అడిగాడు. నా గుండె జల్లు మంది. ఆ ముసలి వ్యక్తి నన్నే కదా చూశాడు. చూస్తే ఏ అడుగుతున్న లావణ్యని జాలిగా చూస్తూ, చూడకూడదు, వాడెవరిని చూడకూడదు. చూశాడంటే అంతే, వాడు చూస్తే అంతే, బతకరు. మీలో ఎవరిని చూస్తే వాళ్ళు మాత్రం బతకరు అంతే. మీలో ఎవరిని చూశాడో మరి మీరే తేల్చుకోండి. ఎందుకు వచ్చారు పాపం? వెళ్ళండి, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకండి. ఆ పైన అంతా దేవుడే చూసుకుంటాడు. తనలో తానే కొనుక్కుంటూ గుళ్ళోంచి బయటికి పారిపోయాడు ఆ వ్యక్తి. వింటున్న మా ముఖాలు పూర్తిగా పాలిపోయాయి. ఎవ్వరం మాట్లాడుకోలేదు. ఈలోగా పూజారి కంగారుగా గుడిలో అమ్మవారి త్రిశూలానికి కట్టిన తాళ్ళు ఒక 4 తీసుకొచ్చి మాకు తలా ఒకటి ఇస్తూ, ఇవి కట్టుకోండి, వేగం వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి, వేగం వెళ్ళిపోండి అంటూ గుడి తలుపు తాళం వేసి అతను కూడా వెళ్ళిపోసాగాడు. అసలు ఇంతకీ ఆ కొరింది ఎవరు? కనిపించిన ప్రతి వాళ్ళను అడుగుతున్నాను నేను. నాకెందుకో ఏదైనా విషయం మైండ్లోకి వచ్చిందంటే దాని గురించి తెలుసుకుంటే తప్ప నిద్ర పట్టదు, తిండి సహించదు. అది నా తత్వం. ఏం చేస్తాం? వాడు చూస్తే చచ్చిపోవడం ఏంటి? చూపులతోనే చంపేస్తాడా? వాడు మనిషా, దెయ్యమా, మంత్రగాడా? నాలో ఉన్న ప్రశ్నలు మ్యాటరు అర్థమైన మా ఫ్రెండ్స్ నన్ను బయటకు లాక్కెళ్ళిపోసాడు. ఇంతకీ వాడు నన్ను చూశాడా? ఏమో, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎంతకీ గుర్తు రాలేదు వాడి మొహం తప్ప. అయితే నేను చచ్చిపోతానా? నిజంగా చచ్చిపోతానా? రా సూర్య, వెళ్ళిపోదాం. దాదాపు పరుగులాంటి నడకతో బయటపడ్డాం. నడవాల్సిన ఆ దూరం గుర్తుకొచ్చి వణికిపోయాం. తప్పదు, జీపు చాలా దూరంలో ఉంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా జాలిగా అదోలా చూస్తున్నారు. హాయిగా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ సరదాగా వీకెండ్ గడపాలని వస్తే ఇలా అయిపోయింది ఏంటి? నాకు మాత్రం చాలా బాధగా అనిపించింది. ఇంచుమించుగా అందరం పరిగెత్తుతున్నాం. గుడి పరిసరాలు దూరం అవసాగాయి. ఎక్కడి నుంచి వచ్చాయో మెల్లమెల్లగా మబ్బులు, నెమ్మదిగా వాతావరణం మారడం మొదలైంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మా కళ్ళల్లోకి దుమ్ము ఎగురుతోంది. అయినా పరిగెడుతున్నాం, ఎక్కడ ఆగలేదు. అక్కడ ఖాళీగా ఉన్న ఒక ఆటో కనిపించేసరికి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఎంత అని కూడా అడగకుండా ఎక్కేశాం. ఆటో స్పీడ్గా వెళ్తుంది. ఇరుకు రోడ్లోకి తిరిగింది. చాలా దూరంలో మా జీప్ కనిపిస్తుంది. గాలి వేగం ఎవరో పెంచినట్టుగా పెరిగిపోయింది. గాలి అదిరికి ఆటో ఊగుతోంది. అన్నా, కొరింది అంటే ఎవరు? అడిగింది లావణ్య ఆటో అతన్ని. ఒక్క కుదుపుతో ఆగింది ఆటో. దిగండి, కటువుగా అన్నాడు అతను. అదేంటన్నా అనబోతున్న లావణ్యని మమ్మల్ని చెయ్యి పట్టి లాగి మరీ దించేశాడు. వెను తిరిగి చూడకుండా రివర్స్ చేసుకుని వేగంగా వెళ్ళిపోయాడు ఆటోవాలా. డబ్బులు కూడా తీసుకోలేదు. ఈదురుగాలి మరింతగా ఎక్కువైంది. కళ్ళకి చెయ్యడ్డు పెట్టుకుని జీప్ వైపుకు పరిగెడుతున్నాం అందరం. విపరీతమైన గాలి, దుమ్ము కొట్టుకుపోతున్న బట్టలు, మాలో ఉన్న బలం క్షీణిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కనుచూపు మేరలో మెయిన్ రోడ్డు కనిపించింది. అమ్మయ్య,
ప్రాణం లేచొచ్చినట్టయింది. జీపుకి మాకు 10 అడుగుల దూరం. ఈలోగా ఆ దారి చివరిలో నిల్చున్న వ్యక్తి మీద నా దృష్టి ఆగింది. అంతే, నా గుండె జారిపోయింది. బహుశా ఇప్పుడు చంపేస్తాడేమో, బహుశా నన్నే. ముందుకు వెళ్ళిపోతున్న మా ఫ్రెండ్స్ని చేతులు అడ్డుపెట్టి ఆపాను. వాళ్ళు చూశారు. అంత చల్లటి ఈదురు గాలిలో కూడా మా గొంతు పొడారిపోతోంది. పరిగెడదామన్నా కాళ్ళు సహకరించట్లేదు. అతడి వంక చూస్తున్న మాకు స్పృహ తప్పిపోయేలా ఉంది. అంత భీకరమైన గాలిలో కూడా అతడి పైబట్ట అంచు కూడా కదలకుండా శిలలాగా నిలబడున్నాడు కొరింథీ. వాడి చుట్టూ గాలి కూడా స్తంభించినట్టుగా ఉంది. మమ్మల్ని ఎత్తి పడేస్తున్న గాలి వాడి దగ్గర పనిచేయడం లేదు. మా పని అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసాం. ఆఖరికి ఇక్కడ చావు రాసిపెట్టి ఉందేమో. భయంతోనే అసలు చచ్చేట్టున్నాం. వాడు చంపనవసరం లేదు, వాడిని చూసిన భయంతో చచ్చేట్టున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందో పిచ్చి ధైర్యం. నా 2 చేతులు చాపి నా ఫ్రెండ్స్ని కవర్ చేస్తూ అతి కష్టం మీద జీప్కేసి నడవసాగాను. చావో లేక బ్రతుకో, ఆ 5 నిమిషాలే కదా తేల్చేది. దాన్నే చావు తెగింపు అంటారేమో. మొండి బలంతో జీప్లోకి చేరుకున్నాం. చేతుల్ని స్వాధీనంలోకి తెచ్చుకుని జీపును ముందుకు దూకించాను. గాలి విసిరిని తట్టుకుంటూ జీప్ స్టార్ట్ అయింది. అందరం గజగజ వణుకుతున్నాం. రోడ్డు పక్కన కొరింథీ మమ్మల్ని చూస్తున్నాడా, జీపును చూస్తున్నాడా? అదే గారపట్టిన పళ్ళు, గాజు కళ్ళు. వాడి తల మాత్రమే మా వైపుకి తిప్పి ఉంది. చూపు ఎటో ఉంది. థ్యాంక్ గాడ్, వాడు మమ్మల్ని చూడట్లేదు. ఎటో చూస్తున్నాడు, తల మాత్రం మా వైపు తిప్పుంది. మనసులోనే దేవుడికి 1000 దండాలు పెట్టుకుంటూ జీప్ రైస్ చేశాను. గాలి విసురుకు ఉయ్యాలలా ఊగుతోంది మా జీపు. కొరింథీ ముందు నుంచి దాటుతున్నాం. మా గుండె ఆగిపోతుందేమో అన్న టెన్షన్. ఇంకాస్త ముందుకు వెళ్ళాం. ఇంకొక 2 నిమిషాలు మెయిన్ రోడ్ ఎక్కేస్తాం. వద్దనుకుంటూనే వెనక్కి తిరిగి చూసాం. అక్కడ 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 ఎవరూ లేరు. కానీ సైడ్ మిర్రర్లో క్రమంగా దూరం అవుతున్నాడు కొరింథీ. అంటే నాకు కనిపిస్తున్నాడు. కానీ నన్ను చూశాడా ఏమో. రేపు తెల్లారాక కూడా నేను బతికే ఉంటే కొరింథీ నన్ను చూడనట్టు. రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలతో మెయిన్ రోడ్ ఎక్కాను. రిలాక్స్గా అనిపించింది. ఉదయం టీ తాగిన షాపు దగ్గర బండి ఆపాం. సడన్గా అప్పుడు గుర్తుకొచ్చింది మాకు. మెయిన్ రోడ్ మీద ఏ గాలి లేదు, నార్మల్గా ఉంది. కాస్త మబ్బులు పట్టుంది అంతే. మాలో భయం, ఆశ్చర్యం పీక్స్కి చేరుకున్నాయి. మా దగ్గరున్న వాటర్తో మా అలసిపోయిన ముఖాలు కడుక్కుని టీ తాగుతూ మళ్ళీ జన్మలో ఆ వైపు రాకూడదు అనుకున్నాం. ఇంతకు కొరింథీ ఎవరంటే ఆ షాప్ దగ్గర చెప్పిన ఆయన కథ ప్రకారం 70 ఏళ్ల కిందట కూలి పని చేసుకునేవాడట. డబ్బు మీది ఆశతో భయంకరమైన క్షుద్ర పూజల్ని నేర్చుకున్నాడట. ఒక మాయపిశాచిని వశం చేసుకుని అమాయకులైన ప్రజల్ని చూపులతో వశం చేసుకుని ఆ పిశాచికి ఆహారంగా వేసేవాడట. అనుమానం గ్రామంలో అందరికీ వచ్చిన తర్వాత ఆ గ్రామస్తులంతా కాపు కాసి ఆ వరుస చావులతో అతన్నే అనుమానించడం కాదు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని ఆపి పట్టుకొని విపరీతంగా కొట్టి క్షుద్రపూజలు చేస్తుండగా చూసిన వాళ్ళందరూ కలిసి అతన్ని గ్రామానికి ఈడ్చుకొచ్చి దూరంగా 10 అడుగుల గొయ్యి తవ్వి ప్రాణాలతో ఉండగానే పాతిపెట్టేశారట. వాడు మరణించినా వాడి ప్రేతాత్మకు విపరీతమైన శక్తి ఉందట. ఎప్పుడైనా నిండు అమావాస్య రోజుల్లో కనిపిస్తూ ఉంటాడట. వాడిని ఎవరు చూసినా పర్వాలేదు, ఏమీ కాదట. కానీ వాడు ఎవరినైనా చూస్తే వాళ్ళు వాడికి వశమై ఇప్పటికి కూడా మరణించడం జరుగుతోందట. ఇది షాపతను చెప్పిన వివరాలు. ఆ వివరాలు వింటూ ఉంటే నా శరీరం మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి. బతికుంటే మళ్ళీ ఇటు రాకూడదని ఫిక్స్ అయిపోయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తిరిగి ఆంధ్ర వైపు మొదలయ్యింది మా ప్రయాణం. నా జన్మలో మర్చిపోలేని పేరు కొరింథీ. ఈ రోజు వరకు నేను బతికే ఉన్నానంటే ఆ రోజు నేను వాడిని చూశాను, కానీ కొరింథీ నన్ను చూడలేదు. చూస్తే బహుశా నేను బతికుండేవాడిని కానేమో. ఈ కథ మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ తప్పకుండా లైక్ చేస్తారని, మన హర్రర్ జర్నీని, మన కొత్త ఛానల్ని ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ నుంచి లైక్స్ని మరింత ప్రోత్సాహాన్ని కోరుకుంటూ అందరికీ నమస్తే.